అకాల వర్షాలు ఏయంగా రైతులు ఆగమైతున్నారన్న వార్తలు నిన్ననే మన జోర్దల్లో చెప్పుకున్నాం కదా. అయినా కూడా సర్కారు లోపట గింత కూడా చెల్లడం లేదుల్లా. మా వడ్లు జల్దిన కొనురని ఒక దిక్కు రైతులంతా నెత్తినోరు పోయేటట్టు మొత్తుకుంటున్నా కూడా అటు అధికారులు ఇటు సర్కారు పెద్దలు అస్సలకే పట్టించుకుంటలేరని చెప్పి రైతులు ఏం చేసిండ్రో చూడుండ్రుల్లా. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్ధారం ఊళ్ళే 15 రోజులైనా కూడా వడ్లు తీసుకుపోయేందుకు లారీలు అత్తలేవని ఇట్లా ధర్నాకు దిగిర్రు అక్కడి రైతులు. ఇప్పటికైనా అధికారులు ఆలోచన చేసి వడ్ల కొనుగోలు ఆలస్యం కాకుండా చూడాలని డిమాండ్ చేసిండ్రు. రైతులను గోసవుచ్చుకోకుండా వడ్లను కొనే ఏర్పాట్లు చేయాలి. ఎంబటే కలెక్టర్ సార్ ఇక్కడికి వచ్చి మా తక్లీఫ్ తీర్చేదానికి ఇక్కడికి నుంచి కదిలేదని రోడ్డు మీదనే కూకున్నారు. ఈ ఇళ్ల కథ ఇట్లుంటే ఈ రైతులు సుతం వడ్లు కొనాలని గిట్లనే రోడ్డు ఎక్కిర్రు. మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం ఉప్పులింగాపూర్ ఊళ్ళే వడ్లను కొనాలని రైతులంతా ధర్నా చేసిర్రు. ఓ దిక్కు అకాల వర్షాలు చేయంగా వడ్లన్నీ తడిసి మొలకలత్తున్నాయి. అయినా కూడా అధికారులు గింత కూడా జిర్రు అంటలేదు. ఇటు కొనుగోలు సెంటర్లలో ఎవ్వరు పట్టించుకుంటలేరు. కాబట్టి వెంటనే కొనుగోలు కేంద్రాలలో వడ్లను కొనాలని డిమాండ్ చేసిండ్రు. ఇక ఇక్కడ రైతుల బాధలు ఇట్లుంటే నారాయణపేట జిల్లా మక్తల్లా గన్ని బ్యాగుల కోసానికి ధర్నా దిగిర్రు అక్కడి రైతులు. అసలుకు గన్ని బ్యాగులు ఎన్ని వస్తున్నాయి, ఏ ఊరికి ఎన్ని ఇస్తున్నారు, దాంట్లో రైతులకు ఎన్ని సప్లై చేస్తున్నారు, ఏం కథ అనే వివరాలు మొత్తం బయటికి రావాలి. అధికారులంతా కుమ్మక్కై రైతులను ఆగం చేస్తున్నారని గరానికి వచ్చిండ్రు. దీంతో గన్ని బ్యాగులున్న గోదాంకు అధికారులు తాళం వేసుకొని పోయిర్రట. అరే రైతులంటే అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకు లెక్కే లేకుండా పోతున్నదని కోపానికి వచ్చిర్రు రైతన్నలు. అయినా ఇక్కడ ఒక కాన్నే కాదు, ఇప్పుడు శానా ఊర్ల సుతం ఇదే పరిస్థితి ఉన్నది. ఇక రైతులు కూడా ఎన్ని ధర్నాలు చేసినా ఎంత లొల్లి పెట్టినా దున్నపోతు మీద వాన పడ్డట్టే అవుతున్నది గాని కొనుగోలు కేంద్రాలు మాత్రం చక్కగా పని చేస్తలేవు. అకాల వర్షాలు చేయంగా పాపం ఈ రైతుల గోస చూడుండ్రి. వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ సారు చూసిపోయినాక కొడిసేపటికే వర్షం వచ్చి వడ్లు మొత్తం తడిసినాయి. దీంతో రైతులంతా ఆ నీళ్లను బయటికి వెళ్ళ తీసుకున్నారు. తడిసిన వడ్లను కూడా కొనాలని అక్కడ రైతులు సర్కారును డిమాండ్ చేసిర్రు. మరి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు జర ఇప్పటికైనా మీ రాజకీయాలు బంద్ పెట్టి రైతుల అవస్థలు తీర్చే పని ముంగటేసుకోండి. లేకుంటే రేపట్ల తెలంగాణలో ఉన్న రైతులంతా రోడ్డెక్కితే మీరు తట్టుకోలేరని వార్నింగ్ ఇస్తున్నారు రైతన్నలు. చూడాల మరి సర్కారు పెద్దలు ఏం చేస్తారో ఈ వడ్ల కొనుగోలు ముచ్చట్ల.